పుష్ప 2 విజయంతో మాస్ హైప్ ను అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు పడుతున్నారు. తమిళ్ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం తాత్కాలికంగా AA22XA6 పేరుతో రూపొందుతుంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ, యాక్షన్ డ్రామాగా వస్తుందనే టాక్ ఇప్పటికే భారీ అంచనాలు రేపుతుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకోనే హీరోయిన్ గా ఇప్పటికే అధికారికంగా ప్రకటించగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, జాన్వీ కపూర్ వంటి నటీనటులలో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే బజ్ కొనసాగుతుంది. ఈ విషయం పక్కన పెడితే తాజాగా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ కూడా ఒక ప్రాజెక్ట్ లో ఒక శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఇక బాహుబలి సిరీస్ లో శివగామిగా తిరుగులేని హోదా దక్కించుకున్న రమ్యకృష్ణ అల్లు అర్జున్ అట్లీ కాంబోలో కొత్తగా చేరడం సినిమా రేంజ్ ను మరింత పెంచేస్తుండడంలో సందేహం లేదు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, మృణాల్ ఠాకూర్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. రాబోయే షెడ్యూల్స్ లో రమ్యకృష్ణ సెట్స్ లో జాయిన్ కానున్నట్లు సమాచారం. 2026 చివరిలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదే కానుకగా జరిగితే రమ్యకృష్ణ ఎంట్రీతో ఈ డ్రామా మరింత బలపడటం ఖాయం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతికి వస్తున్న తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటిగా మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొనిదేలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరు స్కూల్లో పిల్లలకు ఆటలు నేర్పించే డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా ఈ సినిమా టైటిల్ తో తాజాగా ఓ టీవీ ఛానల్లో జరిగిన ఈవెంట్లో మెగా డాటర్ కమ్ నిర్మాత సుష్మిత కొనిదేలతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నాడు. ఈ ఈవెంట్లో మెగా 157 టైటిల్ను మన శంకర్ వరప్రసాద్ గారు అని చెప్పకనే చెప్పేశాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో చిరు కనిపించబోతున్నాడు అని, వచ్చే సంక్రాంతికి ఈ సినిమాకు రిలీజ్ చేస్తామని తెలిపాడు. దాంతోపాటు మరో కీలక అప్డేట్ కూడా ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఈ నెల 22న మెగాస్టార్ బర్త్డే కానుక ఈ సినిమాను టైటిల్ గ్లిమ్స్ ను కూడా విడుదల చేసేస్తున్నారు. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో తన కెరియర్ ను అతిపెద్ద విజయాన్ని అందుకున్న నాని మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ ఒదేలా ఒక్కసారిగా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పుడు ఆయన రెండో ప్రాజెక్ట్ గా మళ్ళీ నానితో కలిసి ది పారడైజ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ను ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. తాజా సమాచారం ప్రకారం నాని పాత్రలో 3 విభిన్న కోణాలు ఉంటాయని, అందులో ఒకటి నెగటివ్ షేడ్స్ కూడా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు మాస్ లుక్ లో రియలిస్టిక్ పాత్రలో కనెక్ట్ అయిన నాని ఈసారి గ్రే షేడ్స్ తో ఎలా ఇంప్రెస్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతాయని, మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ గా అనిపించేలా కంటెంట్ ఉంటుందని నాని లుక్ చూస్తుంటే అర్థమవుతుంది. ప్రస్తుతం నానితో పాటు ఇతర నటీనటులు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. సుధాకర్ చేర్కూరి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుండగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం మినిమం గ్యారంటీ హీరోగా నిలదొక్కునే ప్రయత్నాలు చేస్తూ కా సినిమాతో హిట్ అందుకొని కొంతవరకు మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత తన ఎంపికల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే కే రామ్ అనే ఒక సినిమాతో పాటు చెన్న లవ్ స్టోరీ అనే మరో సినిమాని పట్టాలెక్కించాడు. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం మరో ఆసక్తికర నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అదేంటంటే కిరణ్ అబ్బవరం తన తదుపరి చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేసే అవకాశం ఉందని అంటున్నాడు. ఈ మేరకు శ్రీకాంత్ అడ్డాల ఒక లైన్ చెప్పగా అది కిరణ్ అబ్బవరానికి బాగా నచ్చిందని అంటున్నారు.
ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని రమ్మని చెప్పినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఫుల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశాక కిరణ్ అబ్బవరానికి నచ్చితే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని దగ్గుబాటి రానా నిర్మించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా పట్టాలు ఎక్కుతుందా లేదా అనే విషయం మీద పూర్తి అవగాహన లేదు. ఎందుకంటే శ్రీకాంత్ అడ్డాలా చేసిన చివరి చిత్రం పెద్ద కాపు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆయన చాలా గ్యాప్ తీసుకొని ఈ కథ రాసుకున్నాడు. కిరణ్ అబ్బవరానికి లైన్ నచ్చిన ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాక సినిమా నచ్చుతుందా లేదా అనే దాన్ని బట్టి సినిమా పట్టాలు ఎక్కుతుందా లేదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కన్నడలో కొత్త తరం స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న రుక్మిణి వసంత వరుసగా భారీ ప్రాజెక్ట్స్లో భాగమవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇటీవల రిషబ్ శెట్టితో కాంతారా చాప్టర్ 1, శివ కార్తికేయన్తో మద్రాసి సినిమాలో నటించిన ఆమె ఇవి రెండు రిలీజ్కు సిద్ధంగా ఉండడంతో ఫ్యాన్స్లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఇకపోతే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మాస్ యాక్షన్ డ్రామాలో కూడా ఆమె పేరు వినిపిస్తుంది. ఈ క్రమంలోనే రుక్మిణి ఖాతాలోకి ఇప్పుడు మరొక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేరింది. అదే యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్. కేజీఎఫ్ సిరీస్ ఘన విజయం తర్వాత యష్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అడ్వాణి ప్రధాన కథానాయికగా నటిస్తుండగా నయనతార, తారా సుతారియా, హ్యూమా ఖురేషి లాంటి స్టార్ నటిమణులు కూడా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో రుక్మిణి వసంత కూడా చేరినట్లుగా టాక్ వినిపిస్తుంది. అధికారికంగా ప్రకటన రానప్పటికీ ఆమె ఈ సినిమాలో ఒక కీలకమైన రోల్లో నటించబోతుందని సమాచారం. కన్నడ నటుడు బాలాజీ మనోహర్ కూడా ఈ చిత్రంలో నటించనున్నారు. పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కబోతున్న టాక్సిక్ వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. మొత్తానికి రుక్మిణి వరుస చిత్రాలతో దూసుకుపోతుంది.